పరిశుద్ధ దేవ, మా జీవితాలలో ఈ ప్రత్యేక దినమును బట్టి నీకు వందనాలు. ఈ దినమైనా మా జీవితాలలో నీ కార్యమును జరిగించండి. ఈరోజు మా వివాహ దినము ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా భర్తను మార్చండి. యేసయ్య నామమున ఆమేన్. ఏమండి ఏమండి టీ తాగండి. ఏంటి చల్లారిపోయిన టీ కోసం పొద్దున్న లేపిస్తావు? అలా అంటారేంటండి? ఈరోజు ఏ రోజో గుర్తుందా? ఏ రోజు? ఈరోజు మన పెళ్లి రోజండి. నిన్ను నా గండానికి కట్టిపెట్టిన రోజు. సర్లేండి, డ్యూటీకి టైం అవుతుంది, తయారవ్వండి. ఈ రోజైనా త్వరగా ఇంటికి రండి. సరే వెళ్తాను. ఏవండి, ఈ రోజైనా నా కోసం తాగకుండా రండి. సర్లే. హీరోలా వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు ఎలా వస్తాడో ఏంటో. ఈరోజు ఆయన కోసం ఏదైనా స్పెషల్గా చేసి పెడదాం. ఇంట్లో ఏమున్నాయబ్బా? ఈరోజైనా ఆయన కోసం వండుదామంటే ఇంట్లో ఏమీ లేవు. ఏంటో దేవుడు మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో.
మా పరిస్థితులు ఎప్పటికి మారుతాయో. అమ్మ ఇప్పుడెందుకు చేస్తుంది, ఏమడుగుతుందో ఏంటో. హలో అమ్మా. హలో, అమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి సంగతులు? ఈరోజు కొత్త బట్టలు కొనుక్కున్నారా? కొన్నారమ్మా. ఈరోజు డ్యూటీకి కూడా సెలవు పెట్టారు, రెడీ అవుతున్నారు. బయటికి కూడా తీసుకువెళ్తా అన్నారమ్మా. సరే సరే, అయితే మళ్ళీ మాట్లాడతాను, జాగ్రత్త. సరే అమ్మా. 6:15 అయ్యింది, ఆయన వచ్చే టైం అయ్యింది, రెడీ అవ్వాలి వెళ్ళి. టైం ఎంత అయ్యింది ఏంటో, ఈయన ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారో ఏంటో. The number you have dialed is currently busy. ఏంటి బిజీ Please వస్తుంది? try again later. The number you're calling is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఏంటండి ఈరోజు కూడా తాగేసి వచ్చారా? చెప్పినా కానీ లోపలికి రండి. ఈయన మళ్ళీ పడిపోయారా? ఏంటి ఇలాగండి? ఏంటో ఈ అతను ఎప్పటికి మారుతారో ఏంటో. బట్టలన్నీ మురికి చేసుకొని వచ్చాడు, పెళ్లి రోజున ఏమీ లేదు. ఎవరే నువ్వు? నాకు పెళ్ళి అయింది, నాకు భార్య ఉంది. నన్ను ముట్టుకోకే, దూరంగుంటూ జరుగు. చాలండి, భార్య ఉందని స్పృహ ఉంటే తాగేసి ఇంటికి ఎందుకు వస్తారు? జరగమన్నా. పరిశుద్ధ దేవా, నా భర్తను మార్చండి, త్రాగుడు నుంచి విడుదల దయచేయండి. మా జీవితం సంతోషంగా ఉండటానికి, మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి మా జీవితంలో మేలు చేయండి. యేసయ్య నామములో ఆమేన్. అయ్యో, టైం అయిపోయింది, డ్యూటీకి లేపాలి. ఏవండి ఏవండి, డ్యూటీకి టైం అవుతుంది, లేగండి, టీ తాగండి. అవును, నిన్న మన పెళ్లి రోజు కదా, అయినా నేను తాగేసి వచ్చిన నా మీద ఎందుకంత ప్రేమ చూపించావు? నీ కోపం రాలేదా? బాధ అనిపించలేదా? ఇదంతా ఎలా చేసావు? నిన్న ప్రార్థనలో యేసయ్య నాకు నీ మీద మనసిచ్చాడండి. నాకు మీ మీద ఏం కోపం రాలేదండి, కానీ మీరంత తాగేసి వచ్చినా నేను మీ డ్రెస్ తీస్తుంటే మీరేమో నన్ను పరాయి మనిషి అనుకొని ముట్టుకోవద్దని దూరంగా పొమ్మని గసిరేశారు. మీరు తాగిన మైకంలో ఉన్నా కానీ నా మీద చాలా ప్రేమ చూపించారు. నా పట్ల మీరు చాలా నమ్మకంగా ఉన్నారు.
నా ప్రేమ కంటే మీ నమ్మకత్వమే గొప్పదండి. అవునా, అలా జరిగిందా? సరే సరే, ఈ రోజైనా ప్రయాణం చేయించుకుందాం. ఇక్కడి నుంచి నేను తాగను. ఈ రోజు నుంచి నేను తాగనని మీకు మాట ఇస్తున్నాను. మన ఇద్దరం చర్చికి వెళ్దాం, దేవుళ్ళో ఎదుగుదాం. మన కోసం ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని రమ్మను. నిజమే కదండి, మాట మీద ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటాను. అవును దేవుని ప్రజలారా, చాలా కుటుంబాల్లో ఈ దినాన్న ప్రేమ నమ్మకము కరువైన పరిస్థితిలో అనేకులు జీవిస్తూ ఉన్నారు. ప్రేమ ఉన్న చోట నమ్మకత్వం లేకపోవటం, నమ్మకత్వం ఉన్న చోట ప్రేమ లేకపోవటం. ఏదేమైనప్పటికీ కూడా ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి పరిస్థితిని ప్రార్థన మార్చగలదు. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో ప్రభు ఏ విధంగా ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడో, అదే విధంగా ఈనాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు మీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాన్ని జరిగించగలడు. కాబట్టి ప్రార్థనలో దేవుని యొక్క సహాయాన్ని వేడుకోండి. నిశ్చయంగా ప్రభు ప్రతి బంధకం నుండి మిమ్మల్ని విడిపించి మీ పరిస్థితులన్నింటిలో ఆయన గొప్ప మార్పును తీసుకొని వస్తూ ఉంటాడు. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మందిరానికి రండి, ప్రార్థనలో ఎదగండి. ప్రభు మిమ్మల్ని ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, మిక్కిలి మహాగణుడైన మా ప్రభువా, ఈ సమయంలో ఇదిగో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి నీ సమ్ముఖంలో ఉంచుతూ ఉన్నాము ప్రభువా. ఈ దినాన వారు ఏ పోరాటంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ సమాధానము, నీ శాంతి, నీ నెమ్మది వారిని ఆవరించునుగాక. 7 బాధలు కలిగినా విడిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడువు, ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చి నీవు ఎరుగని గ్రహించని ఆశ్చర్య కార్యములను నేను చేస్తానని వాగ్దానం చేసిన దేవుడువు. ఈ దినాన్న ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు వారు ఏ పరిస్థితిలో ఉన్నా నీవే వారిని చేయి పట్టి నడిపించి అయా తండ్రి నీ శాంతిని, నెమ్మదిని, సమాధానమును, విమోచన, విడుదలను వారి జీవితాల్లో అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ధైర్యంతోనూ నింపండి. అపవాది కుటుంబాలలో కలిగించిన ప్రతి గలిబిలి బంధకాలను తెంచివేసి నీ బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కార్యమును జరిగించండి. ఏ విధమైనటువంటి అయా తండ్రి నాయన ఆందోళన, వేదన, విచారము వలనైనటువంటి శోధనల్లో నీ బిడ్డలు పడకుండా వారిని తప్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.